హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టీఫెన్స్ ఇంటరాక్టివ్ ఇంగ్లీష్. కొద్ది రోజుల్లో 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక గ్రామర్ కానీ లెసన్స్ కానీ ఏ విధంగా చదవాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. అదేవిధంగా ఈ యొక్క మోడల్ పేపర్ని కూడా మనము చూద్దాం. మీరు ఈ యొక్క వీడియోని విన్నట్లయితే ఖచ్చితంగా మీకు A+ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. టెన్షన్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్గా ఈ వీడియో చూసినట్లయితే మీలో ఉన్నటువంటి టెన్షన్ అనేటువంటిది పోవడం జరుగుతుంది. సో చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేటువంటిది. చూడండి, ఇక్కడ డిగ్రీ 4th సెమిస్టర్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక లెసన్స్ ఏమున్నాయి ఏంటి అనేటువంటిది మనము చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ లెసన్స్ మనకి మొత్తం టోటల్ 3 లెసన్స్ ఉన్నాయి 4th సెమిస్టర్లో. ఏమేమి ఉన్నాయి చూడండి. విత్ ద ఫోటోగ్రాఫర్, రెండవది లెటర్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు ఏ డాటర్, హౌ వెల్త్ అక్యుములేట్స్ అండ్ మెన్ డెకే. ఈ యొక్క 3 లెసన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా కన్ఫామ్గా మీరు చదవాల్సిందే. దీస్ ఆర్ ద కన్ఫర్మ్ క్వశ్చన్స్. కన్ఫామ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కన్ఫామ్ అంతే. ఇది మీకు సెక్షన్ బిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో వచ్చే అవకాశం ఉంది మీకు సెక్షన్ బిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సెక్షన్ ఏ మొత్తం కూడా మన గ్రామర్ పార్ట్ ఉంటుంది. సెక్షన్ బి మొత్తం కూడా మనకి థియరీ పార్ట్ అంటే లెసన్స్ కానీ వాల్యూ ఎడ్యుకేషన్ కానీ అవి ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది. సో ఈ లెసన్స్ 3 మీరు నేర్చుకోవాలి. ఈ లెసన్స్లో కూడా మీరు సమ్మరీ ఉంటుంది, అంటే ఆన్సర్ ఉంటుంది, అది నేర్చుకోండి. దీంతో పాటు మీకు ఇచ్చినటువంటి ఏఎస్ఆర్ మెటీరియల్ కానీ మ్యాగీ మెటీరియల్ కానీ ఏవైతే ఉన్నాయో అందులో మీరు సమ్మరీ నేర్చుకుని దాంతోపాటు మిమ్మల్ని యానిటేషన్ కూడా అడుగుతాడు. మీరు ఆల్రెడీ ఇంటర్లో చదివారు, ఇప్పుడు డిగ్రీ 1st సెమ్, 2nd సెమ్, 3rd సెమ్ మీరు చదివారు కాబట్టి యానిటేషన్స్ అనేవి ఉంటాయి. రిఫరెన్స్ ఉంటుంది, కాంటెక్స్ట్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో సేమ్ ఆన్సర్ని మనము రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ దాన్ని కన్వర్ట్ చేస్తూ మనం రాసుకున్నా సరిపోతుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ 3 లెసన్స్ యొక్క సమ్మరీ అంటే ఆన్సర్ మీరు చదవండి. లాంగ్ ఆన్సర్ ఒకటి ఉంటుంది, అది చదివితే మీరు అన్నింటికి కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. కన్ఫామ్గా చదవాల్సిందే. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇవి లెసన్స్. ఈ 3 లెసన్స్ ఉన్నాయి. సింపుల్గా 3 లెసన్స్ మీరు చదువుకోండి. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు గ్రామర్ పార్ట్కి వచ్చినాం. ఇదంతా కూడా ఇప్పుడు ఇందులో ప్రొనౌన్సియేషన్ అంటే ఏముంది? ప్రొనౌన్సియేషన్లో మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ వర్డ్ స్ట్రెస్ అనేటువంటిది ఒకటి ఉంది, ఇంకోటి కాంట్రాక్షన్స్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ మరి వర్డ్ స్ట్రెస్ అనేటువంటిది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చదివే ఉంటారు. వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటిది? వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటిదమ్మా? స్ట్రెస్ అంటే ప్రెషర్, ఒత్తిడి. వర్డ్ స్ట్రెస్ అంటే మనము ఎక్కువగా వర్డ్లో ఎక్కడ ప్రెస్ చేసి మన యొక్క వర్డ్ని ప్రొనౌన్స్ చేస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ ప్రొనౌన్సియేషన్. చూడండి, ఎక్కడ మనం ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం అనేటువంటి అంటే ఎక్కువ ఎక్కడ మనం ప్రెస్ చేసి ప్రొనౌన్స్ చేస్తున్నాం అక్కడ మనము స్ట్రెస్ మార్పును ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే. సో ఇది ఒక వర్డ్, దీన్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తాం మనము? టుడే. మనం ఎక్కడ ఎక్కువ ప్రెస్ చేస్తున్నాము? టుడే డే అంటే ఇక్కడ మనము స్ట్రెస్ మార్కును ఉపయోగించాలి. దట్ ఈస్ కాల్డ్ వర్డ్ స్ట్రెస్. చూడండి, వర్డ్ స్ట్రెస్ ఎక్కడ ఎక్కువ, ఏ వర్డ్లోనైతే ఎక్కువ మనము ప్రెస్ చేసి మనం అక్కడ పలుకుతున్నామో అక్కడ మనం ఈ యొక్క స్ట్రెస్ మార్కును ఉపయోగించాలి. ఆ మార్కుకి మనకు మార్కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇందులో మనకి ప్రిఫిక్స్ ఉన్నాయి, సఫిక్స్ ఉంటాయి. ప్రిఫిక్స్లో మీకు కొన్ని రూల్స్ ఉంటాయి, సఫిక్స్లో మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ యొక్క వర్డ్ స్ట్రెస్కి సంబంధించి నేను 2 వీడియోస్, పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చేశాను నేను. నా యొక్క ఛానల్లో మీరు వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ యొక్క 2 వీడియోస్ వస్తాయి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో మీకు యాడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఖచ్చితంగా చదవాల్సిందే. సింపుల్గా మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీరు చదివారు, జస్ట్ మనం మార్కును ఉపయోగించడమే. కాకపోతే మనకి రూల్స్ వస్తే చాలా ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే మీరు యాక్టివిటీ ఉంటుంది, ఆ యొక్క యాక్టివిటీ ఏదైతే ఉందో యాక్టివిటీని మీరు బై హార్ట్ చేయాల్సి వస్తుంది. అదే రూల్స్ వస్తే ఈజీగా రాయొచ్చు. యాక్టివిటీ అంటే అన్ని వర్డ్స్ని మనం బై హార్ట్ చేయాలి. ఆ యొక్క బై హార్ట్ చేసి ఎక్కడ మార్క్ వస్తుంది అనేది చిన్న మిస్టేక్ జరిగినా మనకు ఆ మార్క్ వేయటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క 2 వీడియోస్ కూడా నేను లింక్ చేస్తాను. మీ యొక్క వీడియోస్ని కూడా మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్ కాంట్రాక్షన్స్.
కాంట్రాక్షన్స్ అంటే ఏం లేదు, కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయాలి. కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ కానీ షార్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ అని అన్నాం. ఈ ఐయామ్కి మన కాంట్రాక్టెడ్ ఫామ్ ఏంటిది అంటే I'(M). ఇలా ఉన్న ఐయామ్ అంటాం, ఇలా ఉన్న ఐయామ్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ కెనాట్ ఉంది. ఈ కెనాట్ని మనం కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయాలి. కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయాలంటే ఎలా రాస్తాం? కాంట్. దీన్ని మనం కాంట్రాక్టెడ్ ఫామ్ అంటాం. ఇలా రాస్తే మనం కాంట్రాక్టెడ్ ఫామ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ అని ఉంది. దీన్ని ఎలా రాయాలి కాంట్రాక్టెడ్ ఫామ్లో? వి అపాస్ట్రఫీ ఆర్, వీఆర్. ఇలా రాయాలి. మీకు ఎగ్జామ్లో సెంటెన్స్ ఇస్తాడు. సెంటెన్స్ ఇచ్చి ఈ టైప్లో ఒక సెంటెన్స్ ఇచ్చి దీన్ని కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయమన్నప్పుడు మనము ఐయామ్ అని రాయాలి. కెనాట్ అని ఇచ్చిన అనుకోండి, కెనాట్ అని సపరేట్ వచ్చినప్పుడు మనం కాంట్ అని రాయాలి. వీఆర్ అని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని మనం ఎగ్జామ్లో వీఆర్ అంటే సెంటెన్స్ మొత్తం ఇస్తాడు. సెంటెన్స్ మొత్తం ఇచ్చినప్పుడు మనం ఎక్కడైతే కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయాల్సి వస్తుందో అక్కడ మాత్రం మనం కాంట్రాక్టెడ్ ఫామ్లో రాయాలి. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇక్కడ మన కాంట్రాక్టెడ్ ఫామ్లో ఎలా రాయాలి? వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇలా రాయాలి. ఇలా రాయాలి. సో దీన్ని మనము కాంట్రాక్టెడ్ ఫామ్లో అంటాం. చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది. మీకు యాక్టివిటీ ఉంటుంది, ఆ యాక్టివిటీని ప్రాక్టీస్ చేయండి. యాక్టివిటీలో ఉన్నటువంటి ప్రతి బిట్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అందులో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, బయట నుంచి వచ్చే అవకాశం లేదు. ఓకేనా. సో ఇవి ప్రొనౌన్సియేషన్లో 2 టాపిక్స్. వర్డ్ స్ట్రెస్ ఒకటి, కాంట్రాక్షన్స్ ఒకటి ఉంది. వర్డ్ స్ట్రెస్ వీడియో నేను చేశాను ఆల్రెడీ, దాన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు గ్రామర్. ఈ గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. చూడండి ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. మరి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మనకి రాయాలి అంటే 2 ఉన్నాయి. ఒకటి రూల్స్ని బై హార్ట్ చేయాలి, రెండవది యాక్టివిటీని బై హార్ట్ చేయాలి. సో రూల్స్ని బై హార్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మీరు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా మీరు ఓన్గా రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీరు యాక్టివిటీ బై హార్ట్ చేసారనుకోండి, మీరు రాసేటప్పుడు ఒకవేళ ఆ యొక్క ఆన్సర్ గుర్తు రాలేదనుకోండి, మిస్టేక్ పోయే అవకాశం ఉంటుంది. సో మీకు డైరెక్ట్ అండ్ డైరెక్ట్ దాన్ని కూడా దాన్ని కూడా లింక్ షేర్ చేస్తా, చూడండి. చూస్తే చాలా ఈజీ. మీకు ఎగ్జామ్లో ఎట్లా వస్తుంది అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు డైరెక్ట్ స్పీచ్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్ట్ చేయమంటాడు. ఇంకొన్ని సందర్భాల్లో కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి డైరెక్ట్ స్పీచ్ కూడా కన్వర్ట్ చేయమంటాడు. అంటే ఎలా ఇచ్చినా మనం కన్వర్ట్ చేయగలగాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇది కూడా నేను లింక్ షేర్ చేస్తా, మీరు చూడండి. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఆల్రెడీ వీడియో ఉంది, మీరు చూడండి. చూస్తే చాలా ఈజీ, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మీకు ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే పాజిటివ్ డిగ్రీలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాన్ని కంపారేటివ్ కానీ సూపర్లేటివ్ కానీ మార్చమంటాడు. ఒకవేళ కంపారేటివ్లో ఇచ్చి పాజిటివ్ కానీ సూపర్లేటివ్ కానీ మార్చమంటాడు, లేదా సూపర్లేటివ్లో ఇచ్చి కంపారేటివ్ కానీ పాజిటివ్ కానీ మార్చమంటాడు. వాడు ఎలా అడిగినా మనం మార్చగలగాలి అంటే ఖచ్చితంగా మీరు రూల్స్ అనేటువంటి బై హార్ట్ చేయాలి. ఈ యొక్క డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మీకు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయి. సెకండ్ వీడియో చూడండి, ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ని మీరు బై హార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రామర్లోనే 3rd టాపిక్ ఏముందంటే టైప్స్ ఆర్ స్ట్రక్చర్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అంటే మీరు డిగ్రీస్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీరు నేర్చుకుంటే ఈ యొక్క సెంటెన్సెస్ కూడా మీకు వచ్చినట్లే. ఏముంటాయి అంటే దీంట్లో టైప్స్ ఆఫ్ ఆర్ స్ట్రక్చర్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మరి అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటిది, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటిది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటిది అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోండి. సో అసర్టివ్ సెంటెన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే అంటే మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లే చెస్ అంటాడు. ఓకే, ఓపెన్ ద డోర్ అంటాడు.
ఎగ్జాంపుల్ జస్ట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాడు. హౌ బ్యూటిఫుల్ యు ఆర్ అంటాడు. సో ఇలా మీకు ఎగ్జామ్లో ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏ సెంటెన్స్ అని ఆ సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ సెంటెన్స్ యొక్క నేమ్ ఏంటిది అంటాడు, ఈ సెంటెన్స్ని ఏమంటాం, ఈ సెంటెన్స్ని ఏమంటాం, ఈ సెంటెన్స్ని ఏమంటాం అనేటువంటిది మనల్ని అడగడం అనేటువంటిది జరుగుతుంది. మనం అది ఏ సెంటెన్స్ అనేటువంటిది రాయాలి. ఇక్కడ మన 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 4 సెంటెన్స్లో ఏదో ఒక సెంటెన్స్ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటున్నాం. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే వీఆర్ గోయింగ్ టు డిక్లేర్ సంథింగ్, ఏదో ఒక విషయాన్ని మనము డిక్లేర్ చేస్తూ ఉన్నాం. అలా డిక్లేర్ చేసేటువంటి దాన్ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. అంటే ఐ ప్లే చెస్, నేను చెస్ ఆడుతా, నేను డిక్లేర్ చేస్తున్నాను. ఐ డు నాట్ ప్లే చెస్, నేను చెస్ ఆడను. ఐ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడతా. ఐ డు నాట్ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడను. ఇక్కడ ఏమవుతుంది, ఒక విషయాన్ని నేను డిక్లేర్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఎస్ అని చెప్తున్నా, కొన్ని సందర్భాల్లో నో అని చెప్తున్నా. నేను ఆడుతా అంటున్నా, ఆడట్లేను అంటున్నా, ఆడను అంటున్నా. అంటే ఇక్కడ అవునంటున్నా, ఇక్కడ కాదంటున్నా. ఇలాంటి వాక్యాలని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటాం. మరి దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఇక్కడ ఏముంటుందమ్మా, సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్. అసర్టివ్ సెంటెన్స్కి సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ఉంటే దాన్ని మనము అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? ఈ 4 సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ మనం ఐడెంటిఫై చేద్దాం. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏమేమి ఉంటాయి అంటే రిక్వెస్ట్ కానీ, ఆర్డర్ కానీ, విష్ కానీ. మన రిక్వెస్ట్ని తెలియజేసిన, ఆర్డర్ తెలియజేసిన, విషెస్ని తెలియజేసిన అవి ఏంటివి అంటే అవి ఇంపరేటివ్ సెంటెన్స్ అని ఐడెంటిఫై చేయాలి. రిక్వెస్ట్ అంటే ఏం చేస్తాం మనము, ప్లీజ్ అని కానీ, కైండ్లీ అని కానీ యూజ్ చేస్తాం. అలా ప్లీజ్ క్లోజ్ ద డోర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటుంటాం. ఇలా అన్నప్పుడు అది రిక్వెస్ట్. ఆర్డర్ అంటే ఓపెన్ ద డోర్, ఓపెన్ ద విండో, గెట్ అవుట్ అని అంటాం, ఇది ఆర్డర్. నెక్స్ట్ విష్ అంటే కంగ్రాచులేషన్స్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఇవన్నీ కూడా విషెస్. ఇక విషెస్ని తెలియజేసేటప్పుడు కూడా మనం ఏం ఉపయోగించాలి, ఇంపరేటివ్ సెంటెన్స్. దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే దీంట్లో వెర్బుతో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. అసర్టివ్ సెంటెన్స్ ఏమో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇంపరేటివ్ సెంటెన్స్కి వచ్చేసరికి సబ్జెక్ట్ ఉండదు, ఓన్లీ వెర్బు ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. క్వశ్చన్ మార్క్ ఉంటే దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే ఎక్స్క్లామేషన్ మార్క్ ఉంటుంది. సింపుల్. ఇట్ ఎక్స్ప్రెసెస్ సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. సడన్గా వచ్చేటువంటి ఒక ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎక్స్క్లామేషన్ మార్క్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే ఎక్స్క్లామేషన్ మార్క్ ఉంటుంది. సింపుల్. అసర్టివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దాంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎక్స్క్లామేటరీ ఎక్స్క్లామేషన్ మార్క్. ఈ 4ని మనం ఎందులో ఏ సెంటెన్స్లో ఇచ్చినా మనం చూసి ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం చూడండి. ఇక్కడ ఐ ప్లే చెస్ అంటున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇది ఒక విషయాన్ని డిక్లేర్ చేస్తుంది కాబట్టి ఇది ఏంటిది, అసర్టివ్ సెంటెన్స్. ఓపెన్ ద డోర్ అంటున్నాం. ఇక్కడ వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ లేదు. సో దీన్ని మనం ఏమంటాం, వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే ఏంటిది, ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటున్నాం. క్వశ్చన్ అడుగుతుంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్. హౌ బ్యూటిఫుల్ యు ఆర్, ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంది, ఏంటిది, ఎక్స్క్లామేషన్ మార్క్. సింపుల్. సో అర్థమైంది అనుకుంటున్నా. సో గ్రామర్లో ఏమేమి ఉన్నాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇది చాలా ఈజీ. ఇక్కడ ఉన్నటువంటి లాజిక్స్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరి డైరెక్ట్ స్పీచ్ మాత్రం ఖచ్చితంగా మీరు వీడియో చూడాలి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా వీడియో చూడాల్సింది, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏముందనేటువంటి చూద్దాం. నెక్స్ట్ వొకాబులరీ చూడండి. వొకాబులరీలో మనకి 4 టాపిక్స్ ఉన్నాయి. ఏంటిదంటే ఎపోనిమ్స్, కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అండ్ అలిటరేషన్ అండ్ రైమింగ్ వర్డ్స్. సో ఎపోనిమ్స్ అంటే ఏంటిదంటే ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్. ఒక వర్డ్ ఇచ్చి ఆ యొక్క వర్డ్ యాడమ్స్ యాపిల్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ యాడమ్స్ యాపిల్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఆరిజిన్ ఎక్కడి నుండి అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆ వర్డ్ ఇచ్చి ఆ యొక్క వర్డ్ యొక్క ఆరిజిన్ ఎక్కడ అని అంటాడు, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇది వెరీ రేర్ కేసెస్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే కన్ఫ్యూజ్డ్ వర్డ్స్.
కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ సిమిలర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయి అంటే స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ దాని యొక్క ప్రొనౌన్సియేషన్ సిమిలర్గా ఉంటుంది, స్లైట్గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. చూడండి ఇక్కడ యాక్సెప్ట్, ఎక్సెప్ట్, చూడండి యాక్సెప్ట్, ఎక్సెప్ట్, యాక్సెప్ట్, ఎక్సెప్ట్, యాక్సెప్ట్, ఎక్సెప్ట్, ఇలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి. సో యాక్సెప్ట్ అంటే ఏంటిది, అగ్రీ అవ్వడం. ఎక్సెప్ట్ అంటే ఏంటిది, నాట్ ఇంక్లూడింగ్. ఎక్సెప్ట్ వాళ్ళు అంటాం, ఎక్సెప్ట్ దే వారు కాకుండా, అంటే నాట్ ఇంక్లూడెడ్. సో ఇలాంటి సందర్భాల్లో మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తారంటే కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు, అక్కడ 2 వర్డ్స్ ఇస్తాడు, ఆ 2 వర్డ్స్ కూడా అందులో ఏ వర్డ్ సూటబుల్ అవుతుందో అందులో మనం రాయాలి. సో యాక్టివిటీలో ఉంటాయి, యాక్టివిటీని మీరు బై హార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడున్న గ్రామర్ టాపిక్స్ అన్నీ రావాల్సిన అవసరం ఏం లేదు, కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చదువుకోండి, ఏది ఇచ్చినా మనం రాయగలగాలి. అది ఆ కాన్సెప్ట్ తోటే నేను ప్రతి గ్రామర్ టాపిక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలిట్రేషన్. అలిట్రేషన్ అంటే ఏంటి, ఏం లేదమ్మా, రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్ ఆఫ్ ది నైబరింగ్ వర్డ్స్. పక్కనే ఉన్నటువంటి వర్డ్స్ యొక్క సౌండ్ అనేటువంటిది కాన్సనెంట్ సౌండ్ సేమ్ ఉంటుంది. ఎలా చూడండి, ఇక్కడ కమ్ అండ్ క్లీన్ యువర్ క్లోజెస్. చూడండి ఇక్కడ కమ్, క్లీన్, క్లోజ్, ఇవన్నీ కూడా నైబరింగ్ వర్డ్సే కదా. ఈ నైబరింగ్ వర్డ్స్ యొక్క సౌండ్ రిపీట్ అవుతుందా, రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్, అదే సౌండ్ రిపీట్ అవుతుంది కాన్సనెంట్ సౌండ్. కమ్, క్లీన్, క్లో, కమ్, క్లీన్, క్లో, చూడండి కా, కా, కా. సో రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్ ఆఫ్ నైబరింగ్ వర్డ్స్. నైబరింగ్ వర్డ్స్ యొక్క కాన్సనెంట్ సౌండ్ అనేటువంటి రిపీట్ అవుతుంది, అంటే ఇక్కడ కాతో స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ కాతోటే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని మనం ఏమనాలంటే అలిట్రేషన్ అనాలి. సో మీకు ఎగ్జామ్లో ఏ విధంగా చేస్తారంటే ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో మనకి అలిట్రేషన్ ఎక్కడ అని అడుగుతాడు, అప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. లేదా వాడే అలిట్రేషన్ ఇచ్చి మనల్ని ఒక సెంటెన్స్ ఫామ్ చేయమంటాడు. పే పాల్ అని ఉంది, పే పాల్ అంటే ఏంటిది, దాన్ని ఒక సెంటెన్స్ రాయాలి. కానీ నాకు తెలిసి మీకు అలాగంటే ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో అలిట్రేషన్ ఏంటిది అనేటువంటిది అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి అలిట్రేషన్ అంటే ఇది మాత్రమే కాదు, అలిట్రేషన్ అంటే డెఫినేషన్ కూడా చదువుకోండి ఒకసారి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే వాట్ ఈస్ అలిట్రేషన్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ అంటారు. అట్లా 4 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి మన డెఫినేషన్ కూడా చదువుకోవాలి వీటికి, అలిట్రేషన్. ఓకేనా, నెక్స్ట్ రైమింగ్ వర్డ్స్. రైమింగ్ వర్డ్స్ అంటే ఏం లేదు, సేమ్ అలిట్రేషన్ వస్తే మనకి రైమింగ్ వర్డ్స్ వస్తుంది. రిపిటేషన్ ఆఫ్ సిమిలర్ సౌండ్స్ అంటే దాని యొక్క సిమిలర్ సౌండ్ అనేటువంటిది రిపీట్ అవుతూ ఉంటుంది. అది పోయంలో ఎండింగ్లో చూసినా, లాస్ట్ సిలబుల్లో చూసినా మనకి రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడంటే ఒక వర్డ్ ఇస్తాడు, ట్యాన్ అని వర్డ్ ఇచ్చి దానికి ఎదురుగా వాంటెడ్, ప్యాడెడ్, బ్యాన్, ప్యాంట్ అని ఇచ్చి. సో ఈ యొక్క ట్యాన్ అనేటువంటి ఒక వర్డ్కి రిపీట్ అయ్యేటువంటి వర్డ్ ఏ ఉంది, సిమిలర్ సౌండ్ ఇచ్చేటువంటి వర్డ్ ఏది ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఇది యాక్టివిటీలో ఉంది మీకు. చూడండి ఇక్కడ ట్యాండ్, మనది ఇదే సౌండ్ వచ్చేది ఏమంటే వాంటెడ్ ఉందా లేదు, ప్యాడెడ్ ఉందా లేదు, ట్యాన్ బ్యాండ్, ట్యాన్ బ్యాండ్, ట్యాన్ బ్యాండ్ అంటే ఇది ప్యాంట్ లేదు. సో ఉన్నది ఏంటిది అంటే బ్యాండ్. సో ట్యాన్ బ్యాండ్ అంటే ఇది ఏమవుతుంది, సిమిలర్ సౌండ్ని ఇస్తుంది. ఈ రెండు కూడా సిమిలర్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇలా. సో ఇది రైమింగ్ వర్డ్స్, అంటే రైమింగ్ అవుతాయి, అంటే సిమిలర్గా రిపీట్ అవుతూ ఉంటాయి సౌండ్స్ అని. ఇక్కడనేమో నైబరింగ్ వర్డ్స్గా, ఇక్కడేమో పక్కకి వస్తుంది అలా సెంటెన్స్లో అయితే. ఓకేనా, సో ఇది ఒకాబులరీ 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ అలిట్రేషన్, రైమింగ్ వర్డ్స్ యొక్క డెఫినేషన్ చదువుకోండి, కన్ఫ్యూజన్ వర్డ్స్ కూడా ఒకసారి చూసుకోండి, సో అపోనెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి, యాక్టివిటీస్లో ఉన్నాయి చదవండి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ స్పెల్లింగ్స్లో సైలెంట్ లెటర్స్ ఉన్నాయి, నెక్స్ట్ డబ్లింగ్ ఆఫ్ కాన్సనెంట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు స్పెల్లింగ్లో సైలెంట్ లెటర్స్ అంటే మన అందరికీ తెలుసు. ఒక వర్డ్ ఉంటుంది, దాంట్లో ఏ లెటర్ సైలెంట్ ఆ యొక్క లెటర్ని మనం ఐడెంటిఫై చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ పామ్ ఉంది, ఇందులో ఏ లెటర్ సైలెంట్ అమ్మా, ఎల్ సైలెంట్, దీన్ని ఐడెంటిఫై చేయడం. ఓకే, నెక్స్ట్ డబ్లింగ్ ఆఫ్ కాన్సనెంట్స్ అంటే ఒక డబ్లింగ్ ఆఫ్ కాన్సనెంట్స్ అంటే ఏంటిది, కాన్సనెంట్ సౌండ్ డబుల్ అవుతుంది. ఎలా చూడండి, పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్. పాజిటివ్లో ఒక వర్డ్ ఉన్నప్పుడు కంపారేటివ్కి వచ్చేసరికి ఆ వర్డ్ యొక్క సౌండ్ డబుల్ అవుతుంది. అదే సూపర్లేటివ్కి వచ్చేసరికి కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రిఫర్ అనేటువంటి పాజిటివ్లో ఉందనుకోండి, ఒక వర్డ్ ఇచ్చింది మనకి రిఫర్. ఇది మనం నెక్స్ట్ దాంట్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏమైంది, రిఫర్డ్ అయింది. దీని యొక్క సౌండ్ డబుల్ అయిందా, రిఫర్డ్.
2 సౌండ్లు వచ్చినాయి. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ రిఫర్డ్, వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి రిఫరింగ్, డబులింగ్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్, డబుల్ అవుతుంది. ఫస్ట్ సౌండ్ 2 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత ఇంకా ఇది ఒకటి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడం ఏంటంటే V1 V2 V3 V1 ING ఫామ్లో ఉన్నాయి అన్నీ చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే. అంటే ఇక్కడ మీకు ఒకవేళ స్పెల్లింగ్లో డబ్లింగ్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్ ఇస్తే మనం V1లో ఇచ్చాం అనుకోండి, దాన్ని V1 V2 V3 V4 V1 ING రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది కూడా మీకు యాక్టివిటీలో ఉంది. యాక్టివిటీనే ప్రాక్టీస్ చేయండి, రూల్స్ చదవండి, యాక్టివిటీని ప్రాక్టీస్ చేయండి, కన్ఫర్మ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా A+ వస్తుంది. నెక్స్ట్ టాపిక్ పంక్చుయేషన్స్. ఇక్కడ పంక్చుయేషన్స్ అనేటువంటివి మీరు ఖచ్చితంగా మీకు సెకండ్ సెమ్లో ఉన్నాయి, థర్డ్ సెమ్లో ఉన్నాయి, ఫస్ట్ సెమ్ నుంచి మీరు చూస్తూనే ఉండే కొన్ని టాపిక్స్. సో ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక పంక్చుయేషన్స్ ఏం లేదమ్మా, మీకు యాక్టివిటీ బిట్స్ ఉంటాయి. అందులో మనం ఏ పంక్చుయేషన్, క్యాపిటలైజేషన్ అడిగింది అనుకోండి, ఆ యొక్క అందులో క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వస్తాయో రాయాలి. కామాలు అడుగుతాడు, కామాలు ఎక్కడ వస్తాయో రాయాలి. ఇన్వర్టెడ్ కామాస్ అడుగుతాడు, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడ అడుగుతాడు. కానీ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటి టాపిక్ తీసుకుంటే వాడు ఇన్వర్టెడ్ కామాస్ నుంచి 4 క్వశ్చన్లు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 2 మార్కులు 8 మార్కులు అక్కడనే వస్తాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం పంక్చుయేషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా యాక్టివిటీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ యూనిట్ ప్రాక్టీస్. ప్రతి దాన్ని కూడా నువ్వు ప్రాక్టీస్ చేయాలి, కన్ఫర్మ్ వచ్చే టాపిక్కి. ఓకేనా. నెక్స్ట్ కాన్వర్జేషన్ అంటే మనందరికీ కూడా తెలుసు, కాన్వర్జేషన్ ఈజ్ నథింగ్ బట్ డైలాగ్ రైటింగ్. ఏంటిదమ్మా? డైలాగ్ రైటింగ్. కాన్వర్జేషన్ బిట్వీన్ 2 పర్సన్స్, ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగేటువంటి సంభాషణ మనము కాన్వర్జేషన్ అంటే దాన్ని మనం డైలాగ్ రైటింగ్ అనుకుంటారంటే దాన్ని మీ ఓన్గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ రైటింగ్. రైటింగ్లో కూడా మీకు 2 టాపిక్స్ ఉన్నాయి, డైరీ రైటింగ్ ఉంది, ఎక్స్పోజిటరీ రైటింగ్ ఉంది. డైరీ రైటింగ్ అంటే మనం డైరీ ఎట్లా రాస్తాం, డేట్ వేస్తాం, ఆ రోజు డే నేమ్ రాస్తాం, తర్వాత నువ్వు ఆ రోజు అంతా జరిగింది ఏందనేటువంటి రాస్తాం, దట్ ఈస్ కాల్డ్ డైరీ రైటింగ్. మరి ఎక్స్పోజిటరీ రైటింగ్ ఈజ్ నథింగ్ బట్ డిస్క్రిప్టివ్ రైటింగ్. ఏదైనా ఒక టాపిక్ ఇస్తాడు వాడు, ఆ టాపిక్ పైన మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రోడ్డు పైన యాక్సిడెంట్ చూసావు, సో ఆ చూసినటువంటి యాక్సిడెంట్ మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? అదంతా స్టోరీ రూపంలో రాయాలి, అంతే. మా మదర్ గురించి అడిగితే మదర్ గురించి రాయాలి, విలేజ్ గురించి అడిగితే విలేజ్ గురించి రాయాలి. జస్ట్ యూ నీడ్ టు ఎలాబొరేట్ ఇట్. దాన్ని ఏం చేయాలి, మనం పెద్దగా రాయాలి అంతే. అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, స్టోరీ రూపంలో రాస్తే దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్పోజిటరీ రైటింగ్ అంట. ఓకే, సో రైటింగ్ ఏదైనా ఒక టాపిక్ ఇస్తాడు దాన్ని మనం రాయడం. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్. ఇందులో కన్ఫర్మ్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్ కానీ వాల్యూ ఎడ్యుకేషన్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్లో మనకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి, టీమ్ వర్క్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ థింకింగ్. ఈ 3 క్వశ్చన్స్ని బై హార్ట్ చేయండి, ఖచ్చితంగా కన్ఫర్మ్ క్వశ్చన్. అంతే, 2 కూడా రావచ్చు దీంట్లో నుంచే. ఇది మీకు సెక్షన్ బిలో వస్తాయి. ఇవి సాఫ్ట్ స్కిల్స్, వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ సెక్షన్ బిలో వస్తాయి. సెక్షన్ ఏ మొత్తం కూడా గ్రామరే. సెక్షన్ బిలో ఎలా ఇస్తారంటే ఇది ఒక టాపిక్ ఇచ్చి ఒక లెసన్ ఇస్తాడు, ఇది ఒక టాపిక్ ఇచ్చి ఒక లెసన్ ఇస్తాడు. వాల్యూ ఎడ్యుకేషన్ ఒక టాపిక్ ఇచ్చి ఒక యానిటేషన్ ఉంటుంది. అట్లా ఆ రెండింటి కలిపితే ఆ 2 కలిపితే నీకు ఒక క్వశ్చన్ అవుతుంది. ఓకేనా. సో ఇది చదువుకోండి. వాల్యూ ఎడ్యుకేషన్లో 1 2 3 4 క్వశ్చన్స్ని, ఆ 4 బై హార్ట్ చేయండి, కన్ఫర్మ్ క్వశ్చన్ అమ్మ గుర్తుపెట్టుకోండి. సో ఇవి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి లెసన్స్ మీరు చదివారంటే ఖచ్చితంగా సెక్షన్ బి మొత్తం రాసేస్తారు మీరు. సెక్షన్ బి ఎన్ని మార్కులు మీకు అంటే 48 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ బిలో మీకు టోటల్ సెక్షన్ ఏ చూద్దాం ఫస్ట్. గ్రామర్ సెక్షన్లో మీకు 6 బిట్ 6 ఇస్తాం రాయాలి. అంటే ఒక్కొక్క బిట్కి 8 మార్క్స్ అంటే 4 అంటే ఒక్కొక్క 2 మార్కులు, 4 కాబట్టి 8 మార్కులు, బిట్కి 8 మార్కులు, 8 32 చాయిస్ కింద వదిలేదు. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ బిలో సేమ్ 6 బిట్లు ఇస్తాడు, మనం ఎన్ని రాయాలి? 3 రాయాలి. 3 × 16 మార్క్స్ ఒక్కొక్క బిట్ కూడా, అంటే ఈచ్ వన్ క్యారీస్ 8 మార్క్స్. అంటే ఏబి ఇస్తాడు. సో ఏబి కలిపి A1 B1 అంటే దీనికి 8 మార్కులు, దీనికి 8 × 8 + 8 ఎంత? 16 మార్క్స్. అంటే ఒక క్వశ్చన్ 16 మార్కులు అని అర్థం. ఇట్లా మనం ఎన్ని రాయాలి? 3 క్వశ్చన్స్ రాయాలి, 48 మార్క్స్. టోటల్ ఎంత అవుతుందమ్మా? 80 మార్క్స్ అవుతుంది. 20 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్. ఓకేనా. సో మీరు నేను చెప్పిన విధంగా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా A+ వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ సింపుల్. లెసన్స్ చదవండి, సాఫ్ట్ స్కిల్స్ చదవండి, వాల్యూ ఎడ్యుకేషన్ చదవండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చదివితే సెక్షన్ బి మొత్తం రాస్తారు, అంటే 48 మార్క్స్ వస్తుంది.
తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా 48 మార్క్స్. తర్వాత మిగిలినంతా కూడా గ్రామర్. ఈ గ్రామర్ మొత్తం కూడా ఎంత వస్తుంది మీకు? 32 మార్క్స్ వస్తాయి. అవి ప్రాక్టీస్ బిట్స్ అంటే యాక్టివిటీ బిట్స్ ఉంటే అవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఆల్.